చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ఉమ్మడి విశాఖ జిల్లాలో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. ర్యాలీలు, నిరసనలతో పాటు మానవహారాలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతోంది తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు గాజువాక నియోజకవర్గం నుంచి అందిస్తారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటి పాలన నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం గాజువాక నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెదగంటియాడు సెంటర్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి దేవన్ రెడ్డి. సార్, ఈ రెండేళ్ల పాలన ఏ విధంగా ఉంది? చంద్రబాబు ప్రజలకు పొడిచిన ఎన్నుపోటుని ఏ విధంగా చూడవచ్చు అంటారు? గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక తీరు ఏ విధంగా ఉందో. ఎలక్షన్లో ఆయన చెప్పినటువంటి మనం చూసాం, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి మీటింగుల్లో కూడా ఊగిపోయి వీళ్ళు మాటలు, వీళ్ళు ఏదైతే ఈ యొక్క సూపర్ 6, సూపర్ 7 కోసం ఏ విధంగా చెప్పారు, అదే కాకుండా టీడీపీ మేనిఫెస్టో మరి అడ్వర్టైజ్మెంట్గా ప్రతి పేపర్లో, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ అన్ని పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్గా ఇచ్చి వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారన్నది మనం చూసాం. నేటికి 2 సంవత్సరాలు అయిపోయింది. 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళలకు బీసీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది, పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరగలేదు. అదే కాకుండా ఆడపిల్ల నిధి అని చెప్పారు, ఆడబిడ్డ నిధి అని. ఆ ఆడబిడ్డ నిధి సుమారు నెలకి 1500 రూపాయలు చెప్పిన మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి కూడా ఇవ్వలేదు. మరి బాబు వస్తే జాబు. ఇప్పుడు స్థానికంగా తీసుకుంటే అతిపెద్ద ఇండస్ట్రీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఇండస్ట్రీ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో సుమారు కాంట్రాక్ట్ లేబర్ని 6500 మంది తొలగించారు. అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఇప్పటివరకు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలని జీతాలతో వాళ్ళు 20%, 30% ఈ విధంగా ఇస్తూ ఇంచుమించు 2500 మందిని బలవంతంగా, వాళ్ళు ఈ బాధ పడలేక బలవంతంగా వీఆర్ పెట్టుకునేటువంటి స్టేజ్ తీసుకొచ్చారు. మరి అదే కాకుండా నిరుద్యోగ వృత్తి అని చెప్పారు. ప్రతి నిరుద్యోగులకి 3000 రూపాయలు అని చెప్పారు. ఇప్పటిదాకా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మనం చూసాం ఈ డోక్రా సంఘాలు కానీ అన్నీ కూడా అడుకెక్కాయి. ఈ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి ఈ వాలంటరీ వ్యవస్థకి 10,000 రూపాయలు అని చెప్పడం జరిగింది ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు వాలంటరీ లేక మనం చూస్తున్నాం సచివాలయ వ్యవస్థలో పని ఒత్తిడి తట్టుకోలేక సుమారు ఈ 2 సంవత్సరాల కాలంలో 70 మంది సూసైడ్ చేసుకున్నారు. 70 మంది చనిపోయారు. అంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మనందరికీ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టినటువంటి ప్రతి ప్రభుత్వ ఎగ్జామ్స్లో కూడా ప్రతిదీ కూడా లీకేజ్, ప్యాకేజ్ తప్ప రెండోది ఏం లేదు. మన డిఎస్సి ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా వాళ్ళు ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో మార్పులు చేశారో చూసాం. ఆ చైర్మన్ గారిని ఏ విధంగా మార్చారో చూసాం. ఈ యొక్క స్పోర్ట్స్ కోటాని ఏ విధంగా పర్సంటేజ్ 2 to 3% ఎలా పెంచారో చూసాం. అన్ని విధాలుగా. అదే కాకుండా ప్యాకేజ్ వాళ్ళ యొక్క టీడీపీ ఆఫీసుల్లో ఒక్కొక్క పోస్ట్కి 20 లక్షలు, 25 లక్షలు ఈ చెప్పిన ప్యాకేజ్ మాట్లాడుకున్నటువంటి వాయిస్ మనం ఆల్రెడీ ఆడియోస్ విన్నాం, ఆడియో టేప్స్ అన్నీ విన్నాం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఓన్లీ ఒకటే బాగా జరుగుతుంది. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ప్రతి సందులో కూడా మందు దొరుకుతుంది హ్యాపీగా. బెల్ట్ షాపులు, విపరీతమైన బెల్ట్ షాపులు ఏ విధంగా ప్రజల్ని నాశనం చేయడానికి చూస్తున్నామో తెలుస్తున్నాం. అదే కాకుండా గత విశాఖపట్నంలో ఉన్నటువంటి ఖరీదైనటువంటి భూములు సుమారు 500 ఎకరాల భూములు పైన 99 పైసలకు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో ప్రాణం పోయింది. ప్రాణాలు పోతే వాళ్ళకి వీళ్ళు వచ్చి 25 లక్షల ప్యాకేజీ ప్రకటించారు. 25 లక్షల ప్యాకేజీ కాదు, ఒక్కొక్కరికి 99 పైసలే కదా. ఒక్కొక్క ఎకరం రాసి ఇచ్చేస్తే 10 మందికి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా చాలా నీ పేరు చెప్పుకుంటారు. అన్నీ కూడా కరప్షన్. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యం గత 2 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేసిన మోసాల మీద తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పెదగంటి నుంచి.